జకరియా ప్రవక్త కూడా ప్రవచించాడు. యెషయా ప్రవక్తతో పాటు జకరియా గారు కూడా ప్రవచించారు. చూడండి జకరియా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషపడి యెరూషలేము కాపురస్తులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు. ఎవరండి ఆయన? చాలండి. ఎవరైనా నీతిమంతుడు. ఆమేన్. నీతిమంతులు దేవుని ముఖ దర్శనం చేస్తారు. నీతిమంతులు దేవుని పోలికలో నడుస్తారు. నీతిమంతులు దేవుని సంతోషపెడతారు. నీతిమంతులు మనుషులు సంతోషపెట్టరు. నీతిమంతులు మనుషుల చేత ద్వేషించబడతారు, దూషించబడతారు, నిందల పాలవుతారు, అవమానాలకు వెళ్తారు. కానీ దేవుని ముఖ దర్శనం కూడా చేస్తారు. హల్లెలూయా. దేవుని చేత ఆదరించబడతారు, దేవుని చేత సన్నిధించబడతారు, దేవుని చేత గణపరచబడతారు. ప్రవీణ్ పాడేలన్న ఆయన చనిపోక ముందు ఆయనకి చాలా తక్కువ మందికి తెలుసు ఆయన. హల్లెలూయా. చాలా తక్కువ మందికి తెలుసు ఆయన. అంత గొప్ప పరిచర్య ఆయన చేసిన, ఆయన అనాథ పిల్లలను పోషించేది ఎప్పుడు తెలిసింది? ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఎప్పుడు తెలిసింది? ఆయన దేశ విదేశాల్లో వాడబడి అమెరికాలో 2-3 కోట్ల విలువ కలిగిన లగ్జరీ ఇంటిని వదిలిపెట్టి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు వచ్చి సేవ చేసిన విషయం ఎప్పుడు తెలిసింది? ఆయన చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎప్పుడు తెలిసినాయి? ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ఎప్పుడు తెలిసినాయి అంటే ఆఫ్టర్ డెత్. ఆయన మరణించిన తర్వాత దేవుడు తన సేవకుని గణపరచటం. హల్లెలూయ. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన, హల్లెలూయ, తీర్పు వ్యతిరేకంగా వచ్చిన ఈ లోక రాజ్యమును, ఈ లోక అధికారాలు తీర్పుని తారుమారు చేసిన దేవుని దగ్గర సరైన తీర్పు ఉంది. హల్లెలూయ. దేవుని దగ్గర సరైన తీర్పు ఉంది. ఆమె నీతిమంతుల పక్షంగా ఆయన వాక్యం అంటారండి. నీతిమంతుల పక్షంగా ఆయన ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. నీతిమంతులకు దేవుడు అన్యాయం జరగకుండా. హల్లెలూయ. ఆయనకి అన్యాయం జరిగిందని మనం అనుకుంటున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని కనపరిచాను. ఆయన మరణం తర్వాత కూడా సువార్త ప్రకటించబడుతుంది. అపసాక్షి మరణం. హల్లెలూయ. కొంతమంది మరణంతో పరిచయం ముగించబడుతుంది, కొంతమంది మరణంతో వారి పేర్లు మరవబడితే మరణించిన తర్వాత భౌతికంగా, హల్లెలూయ, ప్రవీణ్ పగడాల అనే నీతిమంతుని రక్తము, పరిశుద్ధుని రక్తము, హతసాక్షి, దేవుని కొరకు హతసాక్షి అంత ఆయన. హల్లెలూయ. ఆయన ఇంకా బ్రతిగా ఉన్నాడు, ఆయన జీవించుచున్నాడు, ఆయన మనం కలుసుకుంటాము. అలా నీతిమంతుని రక్తము దేవుని సన్నిధిలో మొరపెడుతుందండి. హేబేలు రక్తం మొరపెట్టలేదా? నీతిమంతుడైన నాబోతు వంశం పారపర్యంగా తన తల్లిదండ్రులు తాతనిచ్చిన తన ద్రాక్ష తోటలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే రాజుగా అహంకారంగా ఉన్న ఆహాబు రాజు యెజెబెలు కుట్రపుణ్ణి ఆహాబు మీద అబద్ధపు సాక్ష్యాలు పలిగించి దేవుణ్ణి రాజును దూషించడం మా చెవులతో విన్నామని పనికిమాల సాక్షులను పెట్టుకుని డబ్బులతో సాక్షులను కొనేసి మేనేజ్ చేసి చట్టసభలో నిలబెట్టి ఈ రోజు ప్రవీణ్ గారి జీవితంలో ఎలాంటి అబద్ధపు నేరాలు మోపారు, తాగుబోతుని నేరాలు మోపారు. అటువంటి నేరాలు నీతిమంతుడైన నాబోతు మీద కూడా మోపారు. నాబోతు నీతిమంతుడైతే దేవదూషణ చేశాడని రాజుని తిట్టాడని చెప్పి నాబోతుని రాళ్లతో కొట్టి చంపేశాడండి. నాబోతుని రాళ్లతో కొట్టి చంపినప్పుడు నాబోతు రక్తం నేల మీద పడినప్పుడు కుక్కలు వెళ్ళి, ఊర కుక్కలు వెళ్ళి, దగ్గరలో ఉన్న కుక్కలు వెళ్ళి రక్తాన్ని నాకినాయంట. అది మనుషులు ఎవరు చూడలేదు, కానీ న్యాయవంతుడిని దేవుడు చూసి చెప్పలేదు. ఆయన మీద ఎవరు చేశారు, ఎవరు కాలుతో తొక్కారు, ఎవరు కర్రతో కొట్టారు, ఎవరు ముఖం కొట్టారు, ఎవరు కాళ్ళు పట్టుకు లాగారు, ఎవరు పాయసం చేసి ఇచ్చారో, ఎవరు ఎలా చిత్రహింసలు చేశారో అవన్నీ మనుషులు చూడకపోవచ్చు, దేవుని కళ్ళు చూశాయి. హల్లెలూయ. నాబోతు రక్తము, నీతిమంతుని రక్తము, కుక్కలు నాగటం మనుషులు ఎవరు చూడలా. ప్రవీణ్ గారు ఎలా చంపబడ్డారు ఎవరు చూడలా, కానీ దేవుడు చూశాడు. నాబోతు యొక్కకి వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఆహాబురాజు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబురాజు ఎక్కడున్నాడు తెలుసా? చంపేసింది కాకుండా నాబోతు పొలాన్ని, ఆ ద్రాక్ష తోటను తన పొలంలో కలిపేసుకోవడానికి చుట్టూ కంచేస్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త వచ్చేసరికి గడగడలాడాడు. దేవుడు అంతా చూశాడు. ఏం తెలియదు అనుకున్నావా? రాజుని కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఏదేం చేసినా పర్లేదు అనుకున్నావా? దేవుడు పంపించాడు. నీతిమంతుడు నిరపరాధుడైన నాబోతు రక్తం ఎక్కడ చిందించబడిందో అక్కడ నీ రక్తం చిందించబడుతుంది. ఎక్కడ నాబోతు నీతిమంతుడు రక్తం కుక్కలు నాకినాయో అక్కడ నీ రక్తం నాకబడుతుంది. కుక్కలు అదే స్థలం నాకుతాయి అంటే భయమేసి వెళ్ళి పరిగెత్తుకుని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు కలిగించుకుంటాడండి. దేవుడేం విడిచిపెట్టాడండి. హతసాక్షుల మరణం ఈ రోజుకి పరలోకంలో బలిపీఠం ఎదుట హతసాక్షుల ఆత్మలు ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాయి, ఇప్పటికీ దేవునికి మొర్ర పెడుతున్నాయి. నాదా సత్య స్వరూపే మమ్మల్ని అన్యాయంగా చంపేశారు,
బతిగుండంగా చంపేశారు, బతిగుండంగా కాల్చి చంపేశారు, పొడిచి చంపేశారు, చర్మం చీల్చి చంపేశారు, సిలువ వేసి చంపేశారు, శిరఛేదం చేసి చంపేశారు, చిత్రహింసలు చేసి చంపేశారు, చెరసాల్లో పెట్టి చంపేశారు, విషపూరితమైన ఆ జంతువులను మా మీద ప్రయోగించి చంపేశారు. మాకు తీర్పు తీర్చవా, మాకు న్యాయం చేయవని నీతిమంతుల రక్తము బలిపీఠం యొద్ద నుండి ఇప్పుడు మొరపెడుతుంది. హల్లెలూయా. నీతిమంతుల రక్తం ఇప్పుడు మొరపెడుతుందండి. మనమేమో అన్నీ ఉన్నా మనం ఏం చేయట్లా దేవుని కోసం. దేవుడు అన్ని ఇచ్చిన దేవుని కోసం ఏమి వినియోగించమనా, కానీ వాళ్ళు కుటుంబాలు త్యాగం చేసి, వారి జీవితాలు త్యాగం చేసి, వారి ఉద్యోగాలు త్యాగం చేసి, కోట్ల లక్షల ఆస్తిని వదులుకుని వాళ్ళు దేవుని కోసం ప్రాణార్పణంగా పోయబడి హతసాక్షులుగా మారిపోయారు. వాళ్ళు గొప్పలు, మనం గొప్పలు చెప్పండి. వాళ్ళ కాలు కొట్టుకోవడం మనం సరిపోం కదా. హల్లెలూయా. చెల్లెతల్లి చెప్పండి. నీతిమంతులు ధైర్యంగా దేవుని ముందు నిలబడి ఆయన ముఖ దర్శనం చేస్తారు.